మాదక ద్రవ్యాల నుంచి సమాజానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని డీఎస్పీ అన్నారు. మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో కనిగిరి సిఐ యు శ్రీనివాసులు, పామూరు సిఐ ఎం శ్రీనివాసరావు, సబ్ డివిజన్లలోని ఎస్ఐలు మరియు సిబ్బందితో కలిసి కనిగిరి పట్టణంలోని ఉదయం తెల్లవారుజామున 5:30 మంగళమాన్యం, కాశీరెడ్డి కాలనీ, బృందావన్ కాలనీ, రాజీవ్ కాలనీ, బీసీ కాలనీ ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను, కొంతమేర గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. అనంతరం చెక్ పోస్ట్ వద్ద నుండి పామూరు బస్టాండ్ వరకు అధికారులు మరియు ప్రజలతో డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించి పామూరు బస్టాండ్లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు సేవించవద్దని, తద్వారా వాటి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసి వారితో ప్రతిజ్ఞ చేయించడమైంది. ముఖ్యంగా యువతను సరైన మార్గంలో నడిపించేందుకు పోలీసుల ప్రధాన లక్ష్యమని డీఎస్పీ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. పొద్దున 4:30 నుంచి స్టార్ట్ చేశాము. బేసిక్గా దీని రీజన్ ఏంటంటే గంజాయి మీద మనము ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఎటువంటి కన్సంప్షన్ కానీ ఉండకూడదు, అమ్మడం ఉండకూడదు అనేటువంటి రీజన్తో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి మంచి రిజల్టే వచ్చింది. గంజాయి పట్టుకోవడం జరిగింది. వాళ్ళని సబ్సిక్వెంట్గా ఆస్పర్లా మనం డీల్ చేస్తాము. అది సేమ్ టైం ట్రాఫిక్ అవేర్నెస్ మీద కూడా మనకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 50 వెహికల్స్ దాకా సీజ్ చేశాము. అన్నిటికీ చలాన్ చేసి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే రిలీజ్ చేస్తాము. అలాగే ఈ మానవహారం లాగా ఫామ్ చేసి ప్రతి ఒక్కరితో కూడా ఫ్యూచర్లో గంజాయి కన్సంప్షన్ కానీ, దాని సేల్ కానీ, లేకపోతే ఎటువంటి విధమైనటువంటి థింగ్ని కానీ గంజాయికి సంబంధించినటువంటి చేయము అని చెప్పేసి ఇక్కడ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ జరిగింది. థ్యాంక్ యూ.